రీసెంట్ గా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వెళ్తుంటే ఒక వీడియో ఒక అతను ఎక్కువ బాగా కనిపిస్తూ ఉన్నాడు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కీపింగ్ అబౌట్ హిమ్. తన లాంగ్వేజ్ మీద కానీ తన మీద ట్రోల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారా ఏంటి అని చెప్పి నేను 2-3 చూశాను. హీఈస్ జోసెఫ్ బచ్చలకూరి. వాళ్ళ నాన్న పేరు డానియల్ బచ్చలకూరి. అయితే ఇతను పేరు మార్చుకొని రావణ్ అనే పేరుతో ప్రస్తుతం చలామణి అవుతా టీం ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్నాడు ప్రస్తుతానికి. హై లెవెల్లో నేను చూసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ కొన్ని పైన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీఈస్ అ కట్టా క్రిస్టియన్. పేరుకి ఎథీస్ట్ అనుకొని నడుపుతున్నాడు మొత్తానికి. బట్ హిస్ ఆరిజిన్స్ స్టేట్ దట్ నేను ఎథీస్టే కానీ ఐ విల్ సపోర్ట్ క్రిస్టియానిటీ అన్నట్టే ఉంది, విచ్ ఇస్ ఓకే. ఎవరి రిలీజియన్ వాళ్ళ ఇష్టము. బట్ ఇతను చేస్తుంది ఏంటంటే హీఈస్ అగైనెస్ట్ టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం. బేసికల్లీ జనసేనకి కట్టా ఆపోజిట్ ఉన్నారు, వైసీపీ వైపు ఉన్నారు. అండ్ కంట్రీ వైజ్ చూస్తే ఇతను లైక్ సింపథైజర్ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ కి సింపథైజర్ బేసికల్లీ. అండ్ ఐడియాలజీ ప్రకారం చూస్తే లైక్ ప్రకాష్ రాజ్ వీళ్ళంతా బేసికల్లీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ అండ్ యాంటీ సనాతన్ అండ్ హిందూయిజం కి ఇతను టువర్డ్స్ దట్. అయితే అతను అసలు ఎందుకు చూశాను ఏంటి అంటే తన లాంగ్వేజ్ బేసికల్లీ యూట్యూబ్ లో వస్తున్నప్పుడు డిఫరెంట్ బూతులు తిట్టుకుంటా వీడియోస్ లో మనకి చాలా మంది ఎవరైతే సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అమనా బూతులు తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు తను. అండ్ తనకి వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంది. లైక్ ఆబ్వియస్లీ మన ఇండియాలో లైక్ 40% ఇస్ నాట్ హిందూస్, 40% కదా ముస్లిమ్స్ కానీ మైనారిటీస్, వీళ్ళందరి వ్యూవర్షిప్ ఆబ్వియస్లీ తనకు వస్తానే ఉంటుంది. అండ్ ఆల్సో తనని రోజాని ఇంటర్వ్యూ చేశాడు, ప్రకాష్ రాజ్ ని, ఇంకా లైక్ హూ ఎవర్ హీఈస్ ఇంటర్వ్యూయింగ్ ఆర్ ఎల్స్ హీఈస్ కనెక్టింగ్ విత్ వాళ్ళంతా అగైనెస్ట్ సనాతన ధర్మ అండ్ అగైనెస్ట్ పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ ఇంకా లైక్ తను కొంచెం సనాతన ధర్మాన్ని స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి తనని ఇక పచ్చిదిట్లు ఏం లేదు, ఎక్స్పోజింగ్ తన హిస్ కంటెంట్ ఇస్ అగైనెస్ట్ దిస్ ఓన్లీ వన్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఏం పీకలేక ఇట్లా పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. లైక్ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేశాడు కదా, ఇక దాన్ని పెట్టాడు. ఒకటి ఏంటంటే లైక్ యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని మన ఐడియాలజీని చెప్పుకుంటూ తప్పులేదు, కానీ దూషించడం, రోతగా మాట్లాడటము, రోతైన ఎక్స్ప్రెషన్స్ పెట్టటము, ఇవన్నీ విచ్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. రోతగా కాకుండా ఎథికల్ గా లాజికల్ గా మాట్లాడితే దట్ ఈస్ రియల్లీ గుడ్. ఎవ్రీవన్ హ్యాస్ దట్ రైట్. తను ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక్క దాన్ని వాడుకొని అలా బూతులు తిట్టటము, కించిపరిచేటట్టు మాట్లాడటం. లక్కీగా ఏంటంటే తిని అందరూ పెద్దోళ్ళని పట్టుకొని దూషిస్తా ఇలా ఉంటారు. ఎవరు ఇతని వీడియోస్ అయితే చూడరు, కానీ మనలాంటి నార్మల్ ప్రజలు కొంతమంది కోపం వచ్చిన వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటా తన నిజాలు అవన్నీ బయట పెడతా రావణ్ అనే పేరుతో చలామణి అవుతున్నాడు. ఇతనికి తెలిసి ఉండదు రావణుడు ఈజ్ ఏ లైక్ హీఈస్ ఏ కట్టా బ్రాహ్మణ్ అండ్ శివభక్తుడు. మరి బ్రాహ్మణుడి పేరు పెట్టుకొని అంతే. అరే ఇదే లైక్ సోరోస్ ఏం చేస్తాడంటే జ్యూస్ ని విడదీయాలంటే ఒక జూనే పట్టుకుంటాడు, అలాగే ఇండియన్స్ ని విడదీయడానికి ఒక ఇండియన్ నే పట్టుకుంటాడు. ఒక ఇండియన్ చెన్నై లేడీని హిందూస్ ఫర్ హిందూస్ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఆ హిందూస్ ఆర్గనైజేషన్ హిందూస్ కి అగెనిస్ట్ గా చేస్తా ఉంటుంది ఇండియాలో. అండ్ ఆమె ఇండియాలో ఉండదు, అమెరికాలో ఉంటుంది. ఇలా అనమాట. తను ఒక హిందూ అయినా కానీ సనాతన ధర్మాన్ని అగెనిస్ట్ గా మాట్లాడతాను అన్నట్టుగా ఈ పేరు పెట్టుకున్నాడు. మరి రావణుడు అనే పేరు పెట్టుకొని తన ఒక బ్రాహ్మణుడు, శివభక్తుడు, అలాంటి వారి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? అలాంటి వారి పేరు పెట్టుకోకూడదు కదా. దీని పేరేంటి? జోసెఫ్ బచ్చలకూరి తన పేరు. వాళ్ళ నాన్న పేరు డేనియల్ బచ్చలకూరి. వీళ్ళు మరి క్రిస్టియన్ పేర్లు పెట్టుకోవడానికి తినకే సిగ్గేసిందా, లేకపోతే ఆ పేర్లు పెట్టుకుంటే చూడరు అనా, వీ డోంట్ నో. బట్ తన వాక్యాలు ఏవైతే మాట్లాడుతున్నాడో ద వే దట్ హీస్ ఎక్స్ప్రెసింగ్ ఈస్ రోతగా అండ్ కావాలని డిమీనింగ్ గా తక్కువ చేసి మాట్లాడటము, బూతులు తిట్టటము కాకుండా ద వే ఐడియాలజికల్ గా, ఎథికల్ గా అండ్ లాజికల్ గా మాట్లాడితే దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. ఎందుకంటే మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది అండ్ తన ఆలోచనలు చెప్పే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. లైక్ లాంగ్వేజ్ కెన్ బి అ బిట్ బెటర్ అనిపించింది. వీ హ్యావ్ టు సీ ఉన్న కొద్ది వీళ్ళు ఇంకా డిటోరియేట్ అవుతారా, ఇంకా బెటర్ గా మాట్లాడతారా, లాజికల్ గా మాట్లాడతారా అనేది చూడాలి. అండ్ హూ ఎవర్ టాకింగ్ అబౌట్ ఇది దూషించకుండా లాజికల్ గా మాట్లాడి వదిలేసేయండి. అండ్ యూట్యూబ్ లో ఎవరు మాట్లాడినా కానీ మీరు ఉద్రేకానికి బలి అవ్వద్దు. అండ్ యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ కి, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోస్ కి మీరు ఉద్రేకానికి గురయ్యి మీరు వచ్చేసి బూతులు తిట్టడమో లేకపోతే మీరు అక్కడేమన్నా చేయటమో మీ లోకల్ గా అయ్యేం చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్, టేక్ ఎ మైక్, టాక్ ఇట్. బూతులు కాకుండా జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా కానీ. వీళ్ళు ఇలాగే రేజ్ బైట్స్ వదిలేసి జనాల మధ్యలో కోపం తెప్పించేటట్టు మాట్లాడి సంహౌ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మనీ వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందో, లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు జైల్లోకి వెళ్ళినా బయటకు వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు ముందుగానే. అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు. లేకపోతే నోరు మూసుకొని ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. సో ప్రజలు ఎవరు వాళ్ళు మాట్లాడేదానికి కోపం తెచ్చుకొని కానీ, లేకపోతే వాళ్ళతో పాటు అమ్మ వీడిని బూతులు తిట్టాడు కాబట్టి నేను ఇంకా బూతులు తిడతా, వ్యూవర్షిప్ వస్తుంది, డబ్బులు వస్తాయి, ఏమీ రావు, బొక్కలోకి వెళ్తారు. అంతే. బీ కేర్ఫుల్.